ఎస్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీకాంత్ డీజేస్‌కే మీ అందరికీ తెలుసు. అయితే ఈరోజు మాట్లాడుకుందాం అనే టాపిక్ ఏందంటే, మన నానేసిన దాని గురించి సోషల్ మీడియాలో ఏం నడుస్తుంది అసలు మొత్తం. ఇది జనరల్‌గా స్టార్ట్ అయింది శివాజీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. శివాజీ అలియాస్ మంగపతి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. మీ అందరికీ తెలుసు. తెలిసి అక్కడెక్కడనో ఆయన ఏదో మంచి గురించి చెప్పబోయి పొరపాటున ఒక్క మాట అన్నందుకు అందరు ఇలా ఆయన మీద కేసులు పెట్టిర్రు. ఫెమినిస్టులు బయటికొచ్చిర్రు. అది ఇది చాలా పెద్ద రచ్చ, 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 రచ్చ జరిగింది. దానికి అదంతా నడుస్తుంది. ఓకే. ఈ నాగేశ్వరరావు సుల్లిగాడు ఆనికేం అవసరం? ఆడి మధ్యలో వచ్చిన ముడ్డగాడు. అంటే ఈ సుల్లిగాళ్ళు ఏందంటే భాయ్ కొంతమంది గుద్దలో పురుగులు ఏందంటే, మన అవసరం లేని టాపిక్ ఏదైనా ఉందనుకో, నాకు అవసరం లేని టాపిక్ ఏదైనా ఉంటే వచ్చి మధ్యలో గెలకడం అనేది చాలా పెద్ద తప్పు. సరే నువ్వు వచ్చినప్పుడు ఏదైనా ఉంటే మాట్లాడు కరెక్ట్‌గా. ఏం మాట్లాడాలి? అక్కడ బట్టలేసుకునే దాని గురించి వచ్చిన టాపిక్. వచ్చింది. ఈడేమంటాడు, ఇండియా సేఫెస్ట్ కంట్రీ కాదు. మన ఆయన రేప్ చేస్తారు. నా బిడ్డని కూడా రేప్ చేస్తారు మీరు. నేను ఇండియాకి రాను. అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఇంకోటి సీతాదేవి ఏం టీ షర్ట్‌లే. ఇది ఒకటే చెప్తున్నా. ఏ దేవుడినైనా సరే ఎవరైనా తిట్టాలనుకున్నా సరే, ఏదైనా టాపిక్ మాట్లాడుకున్నా సరే, దేవుళ్ళని మధ్యలో తీయాల్సిన అవసరమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దేవుళ్ళు ఎందుకు వచ్చిర్రు మధ్యలోకి అసలు? వాళ్ళ టాపిక్ అయితే అసలు అవసరమే లేదు కదా! ఆడవాళ్ళ బట్టలేసుకునే దాని గురించి వచ్చిన టాపిక్ అనవసరంగా దేవుళ్ళు వాళ్ళేం వేసుకోరు, వాళ్ళకి కురుక్షేత్రం జరిగింది, అది జరిగింది. ఇది అది వేరే టాపిక్ అది. ఇది వేరే టాపిక్. దీని మధ్యలో తీసి అనవసరంగా గెలికి అందరు హిందువులతోని పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు అందరూ అన్‌ఫాలో కొడుతుర్రు కదా! సేమ్ ఇట్లనే సీతాదేవి గురించి తప్పుగా మాట్లాడాడు. 'కత్తి మహేష్' అని ఒకడు ఉండేటోడు చచ్చిపోయాడు, డైరెక్టర్ అంటాడు. మంచోళ్ళు ముడ్డ గుడిసిపోయారు. ఎవరైతే సనాతన ధర్మం గురించి ఎవరైతే పెట్టుకున్నారో చాలామంది అది అది పరోక్షంగానో, డైరెక్ట్‌గానో, అనుకోకుండానో గానీ పోయిర్రు. డైరెక్ట్ లేకుండానే పోయిర్రు. సో, ఎవరైనా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. అవసరం లేని టాపిక్ అవసరమేమో చెప్పండి. సోషల్ మీడియా ఏదైతే ఉందో, ఒకటి మంచి కోసం వాడండి, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వాడండి. కొంచెం ఏదైనా న్యూస్ చెప్పాలనుకుంటే వాడండి. ఈజీగా న్యూస్ అర్థమయ్యేటట్టు ఎడ్యుకేషన్ కోసం వాడండి. కానీ ఈ కాంట్రోవర్సీలు, అనవసరమైన టాపిక్‌లు, ఫెమినిస్ట్‌లని, ఆడవాళ్ళ బట్టల గురించని, ఇది దేనికి పనికిరాదు అది. దేనికి పనికిరాని టాపిక్ అది. దేనికి పనికిరాని టాపిక్‌ని మళ్ళా కొంతమంది పెద్ద సెలబ్రిటీలు నాగబాబు గారు వచ్చిర్రు, వేరే వాళ్ళొచ్చిర్రు, వాళ్ళొచ్చిర్రు, వీళ్ళొచ్చిర్రు. ఎందుకు? ఏం ఏం దీనివల్ల ఎవ్వడికన్నా కొంచెమన్నా ఏమన్నా యూజ్ ఉందా దీనివల్ల? మీరే చెప్పుర్రు భయ్యా. కొంచెమన్నా యూజ్ ఉందా? మా బట్టల టాపిక్, ఆడవాళ్ళ బట్టలేసుకునే టాపిక్. దాని గురించి ప్రతి ఒక్కడు రియాక్ట్ అవ్వడం, ప్రతి ఒక్కడు సోషల్ మీడియాలో మొత్తం చేయడం. దానివల్ల ఏం యూజ్ ఉండదు. ఎవరికేం యూజ్ ఉంది చెప్పు దానివల్ల? అది మన న్యూసా? పనికొచ్చేదా? తిండికొచ్చేదా? దేనికొచ్చేది? హ్మ్. జనాలకి ఏదో ఒకటి మాట్లాడుకుంటూ కావాలి. అందరికి అది కంటిన్యూ చేస్తుర్రు అంతే. దీనికి తోడు మళ్ళా ఏదో ఆర్‌టీవీ ఏదో టీవీ ఉంది. దాంట్లో డెబ్యూట్ పెట్టారు. పెద్ద పెద్ద వాళ్ళనందరిని తీసుకొచ్చి, అంటే ఆ పనులు అంటే భాయ్ ఎంత ఖాళీగున్నారు. నేనే పెద్ద ఖాళీగున్నా, పని ముడ్డలు నా కొడుకు, నేను ఒక్కడినే అని నేను ఇన్ని రోజులు ఫీల్ అయ్యేటోడిని గానీ, ఒక న్యూస్ ఛానల్‌ని తీసుకొచ్చి, నలుగురు పెట్టి, 4 కెమెరాలు, వాళ్ళ ఏసీ, గీసీ అన్నీ పెట్టి, ఆ టాపిక్‌ని ఏదో డిస్కస్ చేస్తుర్రు చూసినావా? అంటే దేశంలో వేరే టాపిక్‌లే లేవా మీకు మాట్లాడుకోవడానికి? నాకు అర్థం కాదు. అనసూయ బికినీ యేసుకుందా లేదా? అనసూయ ఒళ్ళు చూపిస్తుందా లేదా? అనసూయ గారి గురించి ఆ! అవసరం ఏముంది భయ్? వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? 2, 3 తర్వాత లైట్ తీసుకుంటారు. వాళ్ళు వీక్‌ని యేసుకుంటారా లేదా? ఆడవాళ్ళ బట్టల గురించి ఇవన్నీ పనికిమాలిన టాపిక్స్ అంటారు. నిజంగా చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనోభావాలు దెబ్బతినే టాపిక్ కాడికొద్దాం. మనోభావాలు ఒకటి, సపోజ్ ఎవరో పెద్ద స్టార్ ఉన్నాడనుకోండి. ఆ స్టార్ మీద ఏదో కామెడీ చేసిర్రు, జోక్ చేసిర్రు. సినిమా హీరో గాని వేరే టాపిక్ గురించి అతను అది చూడడసలు. మన మీద కామెంట్ చేసినా సరే అదేం చూడడాళ్ళు. ఏదైనా వీడియో చేసినా తిట్టినా ఆళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే ఆళ్ళకి తెలుసు ఇదంతా క్రేజీ చిల్లర అని. కానీ మధ్యలో ఎవడో ఉన్నాడు. మా హీరోని తిట్టినాము, మా నాయకుడిని తిట్టినాము. అరే వాళ్ళు ఒకటే, ఎంతసేపయినా సరే గుర్తుపెట్టుకోండి. డబ్బున్నోళ్ళందరూ ఒకటే ఉంటారు. డబ్బు లేనోళ్ళు, డబ్బున్నోళ్ళు 2 ఉంటారు. మనలాంటోళ్ళు ఏం చేస్తాం, డబ్బు లేనోళ్ళందరూ మనకి ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి. పలానా హీరో గురించి మాట్లాడుకోవాలి, పలానా హీరోయిన్ గురించి మాట్లాడుకోవాలి, రోజు పొద్దున సెక్షువల్ టాపిక్స్ మాట్లాడుకోవాలి. వేరే అమ్మాయిల గురించి మాట్లాడుకోవాలి. ఇదే నడుస్తుంది. సో, ఇవన్నీ పనికిమాలినయన్నీ బంద్ జేసి, ఏదైనా పనికొచ్చేయి జూడండి. ఎంటర్‌టైన్ జూసి నవ్వుకొని వదిలేసేటట్టే ఉండాలి. సోషల్ మీడియా వరకే ఉంచండి. అనవసరంగా పర్సనల్‌గా కాకండి. పర్సనల్‌గా గొడవలు పెట్టుకోకుర్రి. అనవసరంగా పంచాయతీ పెద్దగా చేసుకోకుర్రి. కేస్ పెట్టిర్రు ఇప్పుడు. అది ఎవ్వనికి యూజ్ చెప్పు? శివాజీ మీద కేస్ పెట్టిర్రు. ఎవనికి యూజు? మీరే చెప్పండి. ఆ! అట్లా అనడం చాలా తప్పు. బట్టలేసుకోవడం తప్పు. ఇప్పుడు నాకు ప్రతి ఒక్కడు వస్తాడు వచ్చి మీరే ఒకటి చెప్పడానికి అంటే సొంత వాళ్ళ బిడ్డనే యేసుకొనియడాడు. సొంత వాళ్ళ బిడ్డని, వాళ్ళ పిల్లాడిని యేసుకోమని చెప్పు బట్టలు. అట్లాంటివి కొంచెం
నువ్వు సెమీ నేకెడ్‌గా ఉన్న బట్టలు ఏసుకోమని చెప్తే వాడే చెప్పాడు. కానీ బయటికి మాత్రం అందరూ ఏసుకోవాలి. ఈయన బిడ్డ, ఈయన పిల్ల మాత్రం ఏసుకోవద్దు. ఇట్లుర్రు. సో, చెప్పినంత అందరూ చెప్పినంత ఈజీ గాదు. సో, అర్థం చేసుకోండి. ఏదైనా మంచి విషయాలు చెప్తే ఇని వదిలేయాలి. ఇది ఎట్లుందంటే పలానా ఏరియాకి ఒక బోర్డు అని చెప్పి రాసి పెట్టిరనుకో. పలానా వరంగల్‌కి 40 కిలోమీటర్స్ అని బోర్డ్ ఉందనుకో. ఆ బోర్డ్‌ని చూసి ఏం చేస్తాం మనం? యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతాం. అంతేగాని ఆ బోర్డ్ ఎందుకుంది ఈడ? నువ్వే బోర్డ్ ఎవడు పెట్టమన్నాడు ఈడ? హ్మ్. ముందు బోర్డ్ ఎళ్ళాలి గదా! అని చెప్పి ఇట్లా ఏదన్నా సరే వితండవాదం చేస్తే అది దేనికి పనికిరాదది గుర్తుపెట్టుకోండి. ఏదన్నా మంచి చెప్పినప్పుడు ఇనండి. నచ్చకపోతే వదిలేయండి. అడ్వైజులు ఎవడన్నా ఇస్తే తీసుకోండి. వీలైతే తీసుకోండి. ఏదైనా మంచి మాట చెప్పినప్పుడు ఇనండి. నచ్చలేదు వదిలితే అయిపోతుంది. దానికి పెద్ద సీన్‌లు జేసి నువ్వెవడురా చెప్పడానికి ఈడు నాగేశ్వర గాడు మరీ కొంచెం టూ మచ్ చేసిండు. లంజాగోడు. శివాజీ అన్న పల్లెత్తి ఒక్క మాట అనలేదు. నాగేశ్వర ఇంకా వాని కంటెంట్ నచ్చుతదని చెప్పిండు. నా కంటెంట్ చాలా ఇష్టము. చాలా బాగా చేస్తాడు. ప్రపంచ యాత్రికుడు. నా అన్వేషణ అది అని చెప్పిండు. ఈ లంజాగోడుకు విశ్వాసం లేని లంజాగోడుకు, నీతి లేని లంజాగోడుకు, సొంత ఇండియాలోని తిట్టుకుంటా చెత్త లంజాగోడుకు. హ్మ్. హిందువులను తిట్టుకుంటా ఇట్లాంటి లంజోడుకులని మీరు ఎవరిని ఫాలో అవుతుర్రు? ఎందుకు ఫాలో అవుతుర్రు? అని అంటే ఏం యూజో ఒకసారి ఆలోచించండి మీరు. ఒకటి ఎంటర్‌టైన్ కోసం, ఇంకోటి ఎడ్యుకేషన్ కొంచెం మనం తెలివి పెంచుకోవడం. అంటే మనం తెలియని తెలుసుకోవడం కోసం మనం ఏదైనా సరే పరికరం మన ఇన్‌స్టాగ్రామ్ గానీ, యూట్యూబ్ గానీ ఒకటి నవ్వుకోవడానికి, ఇంకోటి ఏదన్నా తెలవనిది ఉంటే మనం తెలుసుకోవడం కోసం వాడతాం. అంతే. అంతే కదా! అంతేగాని మీరు ఎందుకు ఫాలో అవుతుర్రు వాడిని మీకే తెలియాలి ఇంకా నాకు అర్థం కావట్లేదు. సీరియస్‌లీ ఓకే. ఈరోజు ఏం కంటెంట్ ఏం లేకపోతే ఇదే టాపిక్ మాట్లాడదాం అనుకున్నా. యూట్యూబ్‌లో వీడియోలు పెట్టడానికి కుదరతలేదు. నేను బయటికెళ్ళి చేద్దాం అనుకుంటున్నా. కేబుల్ బ్రిడ్జ్ అండ్ బయటికెళ్ళి చేద్దాం అనుకున్నా కానీ కుదరట్లేదు. మన బాయ్స్ ఎవరైనా ఉంటే కొంచెం ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రోజు పెడదాం అనుకుంటున్నా. రోజు కానీ మా ఇల్లు చిన్న ఇల్లు. దీంట్లో ఏమంటారు మా వోళ్ళందరూ 10 గంటల వరకు బయటికెళ్లారు ఇంట్లో నుంచి. 10:30 వరకు ఎళ్లారు. 10:30 లోపు మీరందరూ బిజీ అయిపోతది. పెట్టే టైం అయిపోతది. 8:30 లోపల పెడితే బావుంటది. ఆ టైం లోపల ఇప్పుడు రికార్డ్ చేయాలంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు రికార్డ్ చేయాలి నేను. ఏదైనా వీడియో రికార్డ్ చేయాలన్నా సరే, ఏం రికార్డ్ చేయాలన్నా సరే. సో, ఇక్కడ సౌండ్స్ వస్తుంటాయి. చాలా ఇబ్బందిగా ఉంది నాకు గూడా. చూస్తున్నా చేస్తా ఏదో ఒకటి చేసి దీన్ని కొంచెం రోజు వీడియోలు పోస్ట్ చేసేలాగా చూస్తా. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా టాపిక్ మీద మాట్లాడాలనుకుంటే మీరు నాకు కామెంట్ చేయండి. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేయండి. యూట్యూబ్‌లో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. జై భారత్. బై. లవ్ యూ ఆల్.